సందర్భంగా ఈ రోజు మన శ్రీరాములపల్లె గ్రామానికి విచ్చేసిన గౌరవ అతిథులు మన తెలంగాణ ఉద్యమ నాయకుడు పేదల పెన్నిధి ఈటల రాజేందర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా ఆడబిడ్డలకి, యువతకు, పెద్దలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంజపూరి ఉమా అయిన నేను ఈరోజు శ్రీరాములపల్లె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కావున నా యొక్క పనులను మనకు అడ్డగా ఉన్న ఈటల రాజేందర్ సార్ గారిని దృష్టిలో పెట్టుకొని అనేక అభివృద్ధి పనులు ఇదివరకే మేము ఇంతకుముందు 10 సంవత్సరాలుగా ఎంపీడీసీగా చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ప్రాతినిధ్యం లేకపోయినా కూడా మేము సార్ ఆదరణ తోటి అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మేము అనేక అభివృద్ధి పనులకు సార్ అండతో మేము అనేక విధాలుగా పని చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేసే పనులు ఏంటి అంటే, ప్రస్తుతానికి మన గ్రామంలో మొదటిగా సమస్య వాటర్ ప్లాంట్ పునర్నిర్మించి ఉచితంగా తాగునీరు ఇచ్చేలాగా చేస్తాము. మన గ్రామంలో ఉన్న పెండింగ్ సీసీ రోడ్ల, మురికి కాలువల నిర్మాణానికి అన్నిటికన్నా ముఖ్యంగా మన గ్రామ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వేళల్లో ముందు ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే కాసం బుజ్జిరెడ్డి బావి దగ్గర నుండి జాల్ కాలువ వరకు ఉన్న దారిలో కొత్త రోడ్డును నిర్మిస్తాను. అలాగే హనుమాన్ టెంపుల్ నుండి గున్పర్తి రోడ్డు వరకు కొత్త రోడ్డు నిర్మాణం చేపడతాను. పద్మశాలి సంఘానికి, శాలిభవన సంఘానికి, వడ్డర సంఘానికి, అనేక సంఘాలు మరియు మహిళా సంఘానికి నిధులు సమకూర్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పథకం తెస్తాను. మరియు ముందు ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అన్ని పథకాలన్నీ మన గ్రామానికి తెస్తానని హామీ ఇస్తున్నాను. మండల ఆఫీసులో గానీ, కలెక్టర్ ఆఫీసులో గానీ, పోలీస్ స్టేషన్లో గానీ సహాయం కావాలన్నా ప్రజలకు మొదటిగా అందుబాటులో ఉంటాము. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను. ఈ రోజు మీరు ఇచ్చే ఓటు మన గ్రామాన్ని, మన భవిష్యత్తుని తీర్చిదిద్దే ఓటు. కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే మన శ్రీరాములపల్లె గ్రామాన్ని అభివృద్ధిలోకి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే మన పనుల్లో నిల్చున్న అన్ని వార్డుల సభ్యులను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఉంగరం మీ అమూల్యమైన ఓటును మీ బిడ్డగా నన్ను భావించి ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోవాలని వేడుకుంటున్నాను. ప్రజలకు వచ్చిన విజ్ఞప్తి, మన గ్రామ వాస్తవ్యుడు దేశీ సదానందం గారు, హన్మకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు, మన ఇంజపూరి ఉమా గారికి మద్దతుగా గెలుపు కోసం నా వంతుగా నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా నేను కూడా కృషి చేస్తానని రావడం మనకు చాలా సంతోషకరం. ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా సదానందం కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గోరె మధుసూదన్ గారికి, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి, ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న సోదరి ఉమా గారికి, ఇక్కడికి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్కాయిలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. శ్రీరాములపల్లె పూర్తిగా వ్యవసాయం మరియు చేనేత మీద ఆధారపడిన గ్రామం. ఎవరి వృత్తిలో వాళ్ళు బిజీగా ఉంటారు. గతంలో ఎంపీటీసీగా సోదరి పనిచేసింది, అనుభవం ఉన్నది. ఇప్పుడు ఎవరైతే మీ ముందుకు వస్తున్నారో వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులో ఒకసారి మీరు గమనించాలి. ఇవాళ ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్ద చేసి పంచాలు చేస్తూ రోజు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ తాగే ఇవాళ గ్రామాలలో లెంపై శిక్షణ పుట్టున్నది. అటోటోలను గెలిపిస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించదు. అదేవిధంగా పిల్ల చేష్టలు, పరిపక్వత లేని వ్యక్తులు మీకు ఎవరో తెలుసు. అటువంటి అనుభవం లేని వ్యక్తులను గెలిపిస్తే కూడా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించదు. వారితో ఏం కాదు, తీరు లేవది, ఊదు కాలది. దయచేసి మనందరికీ ఎంతో అండదండగా ఉన్నాడు. మన గ్రామాన్ని అనేక సంవత్సరాలుగా అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్న
మన గౌరవ మాజీ మంత్రివర్యులు మనకు అండగా ఉన్నాడు. వారి అండతోని అనేక గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఈరోజు హుజరాబాద్ లో, ఇలా కమలాపూర్ లో ఇవాళ